బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జాతీయ స్థాయిలో అధికార ఎన్డీఏకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రతిపక్ష ఇండియా కూటమి తమ కార్యాచరణను వేగవంతం చేస్తోంది. సోమవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో ఇండియా జనబంధన్ పేరిట అయితే కూటమి సమావేశం జరగనున్నట్లు తెలుస్తా ఉంది. మరి ఈ భేటీకి 23 పార్టీల నేతలు హాజరు కాబోతున్నట్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వెల్లడించారు. తమ కూటమిలో వైవిధ్యం ఉన్నప్పటికీ కూడా ఐక్యంగా ముందుకు సాగుతుందని వెల్లడించారు. కొన్ని పార్టీలు అనివార్య కారణాల వల్ల ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశానికి హాజరు కాలేమని చెప్పేసి తెలియజేశారని కూడా ఆయన పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఇండియా జనబంధన్ భేటీ ప్రారంభమవుతుందని చెప్పేసి మరి 23 పార్టీల నాయకులు అయితే పాల్గొనబోతున్నట్లు నిర్ధారణ అయ్యిందని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. ఉమ్మడి లక్ష్యం స్పష్టమైనటువంటి ఉద్దేశంతో ఈ సమావేశం జరుగుతుందని చెప్పేసి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రేన్ అయితే తెలియజేశారు. ఇండియా కూటమి ఐక్యంగా ఉందని కూడా ఆయన తెలిపారు. అనేక పార్టీలు ఈ సమావేశం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నాయని చెప్పేసి ఉద్ఘాటించారు. తృణమూల్ కాంగ్రెస్ అధినేత పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్తో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్, సిపిఎం పార్టీ తదితరులు సమావేశానికైతే హాజరవుతున్నట్టు తెలుస్తా ఉంది. తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షమైనటువంటి తమిళగ వెట్రి కలగం అనే పార్టీ కూడా ఇందులో భేటీ అవుతున్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. 2029లో జరిగే లోక్సభ ఎన్నికలకు ఇండియా కూటమి సిద్ధమవుతోంది. సోమవారం నాటి భేటీలో భవిష్యత్ కార్యాచరణపైన చర్చించనున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో ప్రజా సమస్యలపైన నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి ఒక ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించాలని కూటమి నేతలు భావిస్తూ ఉన్నారు. మరి కూటమిలో కొన్ని భాగస్వామ్య పక్షాల మధ్య సంబంధాలైతే దిగజారిన నేపథ్యంలో సమావేశం జరుగుతుండడం అయితే ఆసక్తిని కలిగిస్తూ ఉంది. ఈ భేటీకి తాము కూడా హాజరు కావడంలోని మరి డిఎంకే ఇప్పటికే అయితే ప్రకటించింది. తమిళనాడులో కాంగ్రెస్ తమకు ద్రోహం చేసిందని, పదవుల కోసం తమిళగ వెట్రి కలగంతో చేతులు కలిపిందని చెప్పేసి ఆ పార్టీ ఆరోపిస్తూ ఉంది. మరోవైపు కేరళలో వామపక్షాలు బీజేపీతో కుమ్మక్కయ్యాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ అగ్ర నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చేసినటువంటి ఆరోపణల పట్ల సిపిఎం తీవ్ర అసంతృప్తిని అయితే వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలపైన వివరణ ఇవ్వాలని చెప్పేసి కోరుతూ కూడా సిపిఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఇటీవల కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేకు లేఖ రాశారు. మరి కాంగ్రెస్ స్పందన కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పేసి సిపిఎం వర్గాలు చెబుతా ఉన్నాయి. ఇండియా కూటమి సమావేశానికి సిపిఎం నుంచి మరి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిటాన్ అయితే ఆయన కూడా హాజరు కానున్నట్లు సమాచారం అందుతోంది. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాయడం చూస్తే ఇండియా కూటమి ఐక్యతపైన అనుమానాలైతే తలెత్తుతున్నాయని చెప్పేసి బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పునావాలా అయితే పేర్కొంటూ ఉన్నారు. మరి ఆ కూటమిలో విభేదాలు నానాటికి అయితే పెరుగుతూ ఉన్నట్లు తెలుస్తూ ఉందని చెప్పేసి కూడా వెల్లడించారు. బేబీ రాసినటువంటి లేఖ కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టిందని చెప్పేసి కూడా ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విపక్ష కూటమికి ఒక లక్ష్యం, దార్శనికత లేవని చెప్పేసి ఆరోపించారు. కేవలం గందరగోళం, అనుమానాలు, ఆరోపణలు, పదవుల కోసం ఆరాటం మాత్రమే ఉన్నాయని చెప్పేసి ఎద్దేవా చేశారు. కూటమి పార్టీల మధ్య విభేదాలు పెరిగిపోతూ ఉన్నాయని చెప్పేసి కూడా ఆరోపించారు. కూటమిలోని పార్టీలు వేరువేరు రాష్ట్రాల్లో పరస్పరం తలపడుతూ ఉన్నాయని చెప్పేసి మరి ఐక్యత ఎక్కడుందని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. ఇండియా కూటమిలో కీలక పార్టీలైనటువంటి డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్లు ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాల నేపథ్యంలో
ప్రతిపక్షాల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేసే ప్రయత్నంగా అయితే ఇండియా జనబంధన్ సమావేశాన్ని పరిగణిస్తూ ఉన్నారు. మరి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కొంతకాలంగా అయితే ఇండియా కూటమికి దూరంగా ఉంటుంది. గతంలో పార్లమెంటు సమావేశాలకు ముందు ఇండియా కూటమి సమావేశమైంది. ఆ సమయంలో ప్రతిపక్ష పార్టీల మధ్య అయితే సమన్వయం గురించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడిగా లేవనెత్తాల్సినటువంటి అంశాలపైన చర్చించారు. అయితే భేటీ కోసం మమతా బెనర్జీ ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేసినట్లయితే ప్రకటించినటువంటి ఆప్ చీఫ్తో అయితే టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఇక ఆమె భేటీ కావడం అయితే ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే ఇదే సమావేశం ఇక ఏదైతే ఆత్మీయంగా జరిగిందని చెప్పేసి టీఎంసీ వర్గాలు చెబుతా ఉన్నాయి. తాజా రాజకీయ పరిణామాలతో తదుపరి కార్యాచరణపైన వారిద్దరూ కూడా విస్తృతంగా చర్చించుకున్నారని చెప్పేసి కూడా వెల్లడించాయి. మరి ఈ సందర్భంగా మమతా బెనర్జీ వెంట ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కూడా వచ్చినట్లు తెలుస్తోంది.